తెలంగాణ పాలిటిక్స్ లోను రప్పా రప్పా అనే డైలాగ్ హీట్ పెంచింది. పుష్ప సినిమా డైలాగ్ ఏపీ పాలిటిక్స్ లో రచ్చరచ్చ రేపితే తెలంగాణలోను రాజకీయ వేడిని రాజేసింది. ఏపీలో వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమా డైలాగులతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇక ఇందులో కొందరిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఇదే సమయంలో ఈ రప్పా రప్పా రాజకీయం తెలంగాణకు పాకింది. బీఆర్ఎస్ సభలు ర్యాలీల్లో ఈ రప్పా డైలాగ్స్ తో ఫ్లెక్సీలు ప్లకార్డులు కనిపిస్తున్నాయి. పూర్తి డైలాగ్ కాకుండా కేవలం రప్పా రప్పా వరకు డైలాగ్ తో పాటు 3.0 లోడింగ్ అంటూ కూడా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సినిమా డైలాగులు రాజకీయాలకు సరిపోవంటూ కౌంటర్ ఇస్తున్నారు. సంగారెడ్డిలో ఇలాంటి ఫ్లెక్సీలే ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. నిన్న సంగారెడ్డి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా జరిగింది. ఈ ధర్నాకు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వెల్కమ్ చెబుతూ రప్పా రప్పా పోస్టర్ ప్రత్యక్షమైంది. 2028లో హరీష్ 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. హరీష్ రావుకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు ప్లకార్డ్స్ ఏర్పాటు చేశారు. ఇక సూర్యాపేటలోను రప్పా రప్పా ఫ్లెక్సీలు వెలిశాయి. 2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ సాగుతున్న పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు సూర్యాపేటను తాకాయి. జగదీష్ అన్న ఆధ్వర్యంలో మేం రెడీ అంటూ బీఆర్ఎస్ నేతలు వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు సూర్యాపేట వాసులను ఆకర్షిస్తున్నాయి, ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్న చర్చ కొనసాగుతుంది. సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్లెక్సీలు పెట్టుకొని ప్లాకార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి? టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప? కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. సినిమా డైలాగులు చెప్తే రాజకీయాలు నడుస్తాయని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్ని ఈ రఫా రఫా మాటలతోనే 2 సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల్ని పక్కన పెట్టి వారు ఇష్టం వచ్చినట్టు రాజరిక పరిపాలన చేశారు. రాజుల కాలంలో ఈ రఫా రఫా ఆడిస్తామనేది ఉంటుంది. రఫా రఫా ఆడిస్తామని సినిమా డైలాగులు చెప్తే భయపడటానికి కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు.